అమెరికా యుద్ధం ముగిసిందా? ముగింపు దశలో ఉందా? పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం ఇక సంక్షోభం ఓ కొలికి వచ్చినట్లే ప్రపంచం భావిస్తోంది. అణ్వాయుధాలు వదులుకునేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే ఒప్పందంపై ఇరు దేశాలు కూడా సంతకాలు చేస్తాయని తెలిపారు. అయితే డీల్లోని టెక్స్ట్ ఫైనలైజ్ కావాల్సి ఉందని ఇరాన్ అంటుంది. డీల్ కుదరకపోతే గొప్ప ఒప్పందం అంటూ ట్రంప్ చెప్తూ ఉండడం ఒకంత ఆందోళన రేకెత్తిస్తోంది. ఆ ఒప్పందంపై సంతకాలు జరిగితే ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండదన్నారు. మరి అలాంటి డీల్ కు ఇరాన్ ఒప్పుకుంటుందా? హర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తుందా? ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకోవచ్చా? ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందా? నౌకలపై దాడులు ఆగిపోతాయా? రైట్ గా ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ముగుస్తుందా? అసలు ఏం జరుగుతుంది? ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ కంటిన్యూ చేస్తారు న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ సుధా అందిస్తారు. సుధా, గుడ్ ఈవినింగ్, ఓవర్ టు యూ. రైట్ బ్రాహ్మణి, థ్యాంక్ యూ. సో మనం ఆల్రెడీ నిన్న రాత్రి చూసుకుంటే కనుక ట్రంప్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇది చాలా ఘోరంగా యుద్ధం చేయబోతున్నాం ఇరాన్ మీద, ఎందుకంటే శాంతి చర్చలకు సంబంధించి ఇంకా పూర్తిగా ఇరాన్ ముందుకు రావట్లేదు అంటూ. అదే విధంగా చూసుకుంటే ఒక 2 గంటల తర్వాత మళ్ళీ ట్రంప్ ఇది శాంతి చర్చలు పూర్తవబోతున్నాయి, కేవలం సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయంటూ కూడా మళ్ళీ ట్రంప్ చెప్పిన మనం విధానం చూస్తున్నాం. అంటే ఓవరాల్ గా ఇటు అక్కడ నిన్న వార్నింగ్ ఇచ్చినట్టు అక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి ప్రధాన ఆయిల్ హబ్ కర్గ్ ని మేము స్వాధీనం చేసుకుంటామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు పీస్ డీల్ కి మేము రెడీగా ఉన్నాం, మొత్తం పూర్తయిపోయింది, గుడ్ న్యూస్ కింద చెప్తున్నారు. అసలు ఓవరాల్ గా అసలు ఏం జరుగుతుంది? నిజంగానే ఇటు ఐరోపాలో ఇటు ఇరాన్ కి అదేవిధంగా అమెరికాకి మధ్య పీస్ డీల్ పూర్తి కాకపోతుందా, లేదంటే గతంలో కూడా ఇటు ట్రంప్ చెప్పినట్లుగా కూడా అదే విధంగా కేవలం మాటల వరకు మాత్రమే ఇది పరిమితం కాబోతుందా? అసలు ఎందుకని మేము దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, మరి వెంటనే కూడా మళ్ళీ మేము దాన్ని ఇటు శాంతి చర్చలు పూర్తి కాబోతున్నాయి అంటూ కూడా ఇలా చెప్పడం, అంటే రెండు ద్వంద్వ వైఖరి చూస్తుంటే ఇటు ఇరాన్ భయపట్టాలనే ఉద్దేశమా, లేదంటే అసలు ప్రపంచ దేశాల మీద ఏదైనా ఇంపాక్ట్ చూపించాలని అసలు టోటల్ గా ట్రంప్ వ్యూహం ఏ విధంగా ఉంది? అంశాల గురించి చర్చిద్దాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం అండి. సో రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి, వినిపిస్తుందండి? సో రామ్మోహన్ రావు గారు, నిన్న చూస్తుంటే ఇలా వెంటనే కూడా రెండు మాటలు మాట్లాడు, ఇటు నిజంగానే ఇరాన్ ఆల్రెడీ శాంతి చర్చలకు వెళ్ళబోతుందా? ఎందుకంటే ఇటు ఆల్రెడీ ట్రంప్ అయితే కన్ఫర్మేషన్ ఇచ్చారు, శాంతి చర్చలు పూర్తవబోతున్నాయి, కేవలం సంతకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, మా ప్రతిపాదనలకు అటు ఇరాన్ అంగీకరించిందని. కానీ ఇరాన్ నుంచి కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ మనకి రాలేదు. మీకు అట్లాగే ప్రేక్షకులు నమస్కారం. ఆడవారి మాటలకు అర్థాలు వేరే పాట సాగుతుంది, నేను దాన్ని ఒప్పను, కరెక్ట్ కాదు. కానీ అమెరికా మాటలకు అర్థాలు వేరని కొత్త పాట పాడుతున్నాయి. అది ట్రంప్ మాటలకు ఇంకా అర్థాలు వేరు. ట్రంప్ మాటలు ఇవాళ ఉన్నది ఇంకో గంట తర్వాత ఉండదు చూస్తున్నాను. ఎదురింది అని ఇప్పుడు అంటున్నాను. నిన్న నాకేమన్నా, నిన్న సాయంత్రం మళ్ళీ ఒకసారి మళ్ళీ యుద్ధం వస్తుందా, మళ్ళీ దాడులు జరుగుతున్నాయి, నిజంగా జరిగినాయి కదా. భారతీయుడు కూడా విశాఖపట్నం చెందిన ఒక తెలుగు వారు చనిపోయారు. ముగ్గురు గల్లయ్యారు, చనిపోయారు. 16 మందికి మనకు 20 మంది రక్షించారు. చూసుకుంటే చదివిస్తే నిన్న నుంచి పెద్ద ఎత్తున హైట్ క్రియేట్ అవుతుంది. అమెరికా అధ్యక్షుడి మాటలకు అర్థాలు వేరుగా ఉన్నాయి. అప్పటికప్పుడే కుదిరింది అంటాడు, అప్పటికప్పుడే సహించను క్షమించను అంటారు. రావణ కష్టం లాగా 25 ఫిబ్రవరి మొదలైన యుద్ధం ఇప్పటిదాకా 100 రోజులు దాటిని కొనసాగుతున్న చూస్తున్నాం. దీనిలో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందం అనేది నడుస్తున్నది కేవలం సాంకేతికంగా అమెరికా కాంగ్రెస్ తప్పుదో పట్టించడానికి అంటున్నారు. ఎందుకంటే అమెరికా కాంగ్రెస్ 60 రోజులు కనుక యుద్ధం దాటితే దాని మీద పెద్ద ఎత్తున మరి అమెరికా కాంగ్రెస్ తో తీసుకోవాల్సింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే అమెరికన్ కాంగ్రెస్ కానీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. వ్యతిరేకించే క్రమంలో కేవలం సాంకేతికంగా దీన్ని ముగించే ప్రయత్నం చేసి ట్రంప్ తప్పించుకున్నాడు. కానీ కొన్నిసార్లు మనకు ఈ సుంకాల యుద్ధం మీద కానీ, సుంకాలు పెంచడం మీద కానీ సుప్రీంకోర్టు, ఫెడరల్ కోర్టు చాలా వరకు అక్షంతలు వ్యక్తి అమెరికా అధ్యక్షుడు. కానీ ఇక్కడ చూసుకుంటే నిన్న అన్న మాట తేడా ఉంది కదా. మొన్న మాట్లాడింది అమెరికా అధ్యక్షుడు మాట్లాడింది ఏంటి? ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ తో యుద్ధం ముగియలేదు, చేస్తున్నాం, దాడులు చేస్తామన్నా చేసిండ్రు కూడా చూస్తామా. వాళ్ళు రాత్రి నుంచి మాట మార్చేమంటున్నాడు. ఇప్పుడేమో కుదిరింది, అణ్వాయుధాలు కూడా అప్పచెప్పడానికి, అణ్వాయుధాలు తయారు చేయడానికి 70% శుద్ధి చేసిన యురేనియం కూడా మాకు అప్పచెప్పడానికి సిద్ధపడ్డారని ఇరాన్ మీద తాను చెప్తున్నాను. ఇప్పటికీ ఇరాన్ మీరు అన్నట్టు కన్ఫర్మ్ చేయలేదు. ఎప్పుడు కూడా సుధాగారు మనకు ఆ యుద్ధాలలో ఏ యుద్ధం అంటే సరే అసత్యాల రాజ్యం ఏంటంటే పూర్తి సత్యాలు ఇక్కడ బయటకు రావు. అదే జరుగుతుంది. ఇప్పుడు అసత్యాలతో యుద్ధం నడుస్తున్నది. ఒక రకంగా చెప్పాలంటే మొదటి దాకా ఇజ్రాయెల్ అధ్యక్షుడు వినలేదు అమెరికా అధ్యక్షుడికి,
ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తూనే ఉన్నది ఇప్పటికి కూడా. ఇటు పక్కన మళ్ళీ అమెరికాను తట్టుకోవడానికి వీలుగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల మీద మిగతా దేశాల మీద దాడి చేస్తుంది. నిన్న చూసాం. ఒక దశలో చూసుకుంటే ప్రజలు ప్రాణాలతో చెడగాట పడుతున్నారు. అంటే డీసాలిటేషన్ ప్లాంట్, మంచినీళ్ల కోసం చేస్తున్న ప్లాంట్ల మీద అమెరికా దాడి చేయడం మానవ హక్కుల ఉల్లంఘన. 20,000 మంది నీళ్ళలో రామచంద్ర అంటున్నారు. దానికి ప్రతిగా ఇరాన్ కూడా తగ్గేది లేదనుకుంటూ మరి గల్ఫ్ దేశాలు మిగతా ఓమన్ గాని, బహ్రెయిన్ గాని ఆ దేశాల్లో ఉన్న వీటి మీద మేము దాడి చేస్తామని అంటున్నారు. అంటే యుద్ధంలో సామాన్య ప్రజలు బలిపస్తులు అవుతున్నారు కదా, ఇప్పటికే అయ్యిండు, ఇంకా మరి అవుతున్నారు కనుక యుద్ధం ఆగాలని కోరుకుంటాం అనుకున్నారు. కానీ ఇది కొంచెం 4 అడుగులు ముందుకు 12 అడుగులు వెనక్కి పోతుంది. ఇప్పుడు మళ్ళీ అమెరికా అధ్యక్షుడి మాటలు కూడా విశ్వసనీయ దగ్గర కావు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. చెప్పండి. ఓకే అండి, మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ విశ్లేషకులు నాగరాజు గారు కూడా అందుబాటులోకి వచ్చారు. నాగరాజు గారు నమస్కారం అండి. నాగరాజు గారు ఆడియో ఓకే అండి? ఇప్పుడు ఓకే అండి. సో నాగరాజు గారు, ముందు నుంచి ఇక్కడ అసలు ఈ యుద్ధం స్టార్ట్ చేయడానికి ముందు నుంచి కూడా ఇటు ఇజ్రాయెల్ కూడా అదే విధంగా అమెరికా రెండూ కూడా ఇటు ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వల వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. మెయిన్ నిల్వలకి సంబంధించి మేము యుద్ధం చేస్తున్నాం, అక్కడ నుంచి ఇరాన్ నుంచి పక్కకి నిల్వల్ని తప్పించడానికి అంటూ కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ అదే అన్నట్టుగా చెప్పారు యుద్ధానికి వెళ్ళడానికి. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఈ పీస్ డీల్ కి సంబంధించి ఉన్న ప్రతిపాదనలో ఈ యురేనియం యుద్ధ నిల్వలు ఇరాన్ దగ్గరే ఉంటాయి, కాకపోతే దాని మీద హెడ్ గా ఇటు ఐరాస అధికారులు ఉంటారు, వారి కనుసనల్లో ఈ యురేనియం నిల్వలన్నీ ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. అంటే ఈ విధంగా చూస్తుంటే ట్రంప్ ఒక అడుగు వెనక్కి వేసినట్టు అనుకోవచ్చా? ఇప్పుడు ఏమైందంటే, నమస్కారం అండి, మన రామ్మోహన్ రావు గారికి, మిగతా న్యూస్ ప్రేక్షకులకి. ఇప్పుడు ఇక్కడ బేసిక్ గా కొన్ని ఇష్యూస్ అయితే ప్రాథమికంగా ఇరాన్ కి అమెరికాకి మధ్య ఉన్నాయండి. ఆ సమస్యలు సాల్వ్ చేయకుండా, అడ్రస్ చేయకుండా యుద్ధం అయిపోయింది, లేదంటే మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయిపోయింది, ఇంకా ప్రాబ్లం లేదు అని ట్రంప్ చెప్పడంలో కూడా ఊరికే అక్కడ అమెరికన్ ప్రజల్ని ప్లీజ్ చేయడానికి చెప్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. బేసిక్ గా ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇరాన్ వైపు నుంచి అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒక 160-170 కిలోమీటర్ల పొడవు ఉండి ఒక 90 కిలోమీటర్స్ వెడల్పు ఉన్నటువంటి ఒక నేరో స్ట్రెచ్ అండి ఇది. ఆ నేరో స్ట్రెచ్ లో వాటర్ వేస్ లో వెళ్ళేటువంటి వెసల్స్ అన్నింటినీ కూడా రూట్ మార్చి ఇరాన్ దగ్గరికి వెళ్ళేటట్టుగా, అంటే గల్ఫ్ ఆఫ్ పర్షియాకి, గల్ఫ్ ఆఫ్ ఓమెన్ కి కరెక్ట్ గా సెంట్రల్ పాయింట్ లో ఇరాన్ లొకేషన్ ఉంటుంది. ఆ నెక్ దగ్గర ఏమవుతుందంటే, వచ్చే వెహికల్స్ ని వీళ్ళు ఆపి టోల్ గేట్ లాగా పెడతారు. ఇప్పుడు మనకి హైవే మీద ఎలా టోల్ గేట్ పెట్టి వసూలు చేస్తున్నారో, ఇట్లా ఈ షిప్స్ వెసల్స్ వెళ్ళేటప్పుడు కార్గో క్యారీ చేస్తా అక్కడ డబ్బులు కట్టమని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సెక్యూరిటీ. ఇప్పుడు నేవల్ మెయిన్స్, ఇప్పుడు ల్యాండ్ మైన్స్ ఎలా పెడుతున్నారో మనం చూస్తున్నాం. నక్సలైట్లకి, మావోయిస్టులకి, పోలీసులకి, ఆర్మీకి మధ్య శ్రీలంకలోను భూముల మీద, నేల మీద ఎలా ల్యాండ్ మైన్స్ పెడుతున్నారో, నేవల్ మైన్స్ కూడా పెట్టి షిప్స్ ని బ్లాస్ట్ చేయడానికి ఇరాన్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అక్కడ వెళ్ళడానికి. ఆ రకంగా ఇంతకుముందు దీనివల్ల ఏమైందంటే ఒక సెక్యూరిటీ ఇష్యూ వచ్చింది. ఎప్పుడైతే ఈ టోల్ గేట్ లాగా పెట్టి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారో, ఎక్స్పోర్ట్ వాల్యూ పెరిగిపోతుంది. మనకి ఆయిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, గ్యాస్ కానీ వచ్చేటప్పటికి దాని కాస్ట్ పెరుగుతోంది. దాన్ని ఏమంటున్నారు అంటే, ఇరాన్ ఏం చేస్తుందంటే, మీరు అమెరికా చెప్తున్నది ఏంటంటే, మీరు కండిషన్స్, దీన్ని ఎటువంటి టోల్ వసూలు చేయకూడదు, అట్లాగే మా రక్షణ కలగజేయాలి, మీకు ఉన్నటువంటి నేవీ మైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరేం పెట్టకుండా సేఫ్టీ ఇవ్వాలి, అలాగే పూర్తి స్థాయిలో మీరు న్యూక్లియర్ బేసెస్ మీ దగ్గర ఏమైతే ఉన్నాయో న్యూక్లియర్ ఆయుధాలు అవన్నీ కూడా విసర్జించాలి అని అమెరికా పెడుతున్న కండిషన్స్. అవి ఒప్పుకుంది అని ట్రంప్ అంటున్నాడు. ఇటువైపు నుంచి ఎటువంటి అట్లాంటి ఒప్పుకున్నట్టుగా ఇరాన్ నుంచి మనకి ఎటువంటి ప్రకటన రాలేదు. పీస్ డీల్ కు కూడా ఇరాన్ కంట్రీ చెప్తాను కానీ సుప్రీం లీడర్ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ప్రకటన రాలేదు, మేము దీనికి ఒప్పుకుంటున్నామని. సో ఇదంతా కూడా ట్రంప్ చెప్తున్న మాటగానే మనం ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సి వస్తుంది, నంబర్ 1. రెండోది ఏంటంటే, ఇది శాశ్వతమైన పరిష్కారంగా కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ తాత్కాలికంగా ఏ పరిస్థితులైనా ఓపెన్ చేసినా గానీ మళ్ళీ ఎప్పుడైనా ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బేసిక్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో, అమెరికా అయితే దాని బేసెస్, మిలిటరీ బేసెస్ ఇరాన్ చుట్టూ పెట్టుకోవచ్చా? అది తను అమెరికా పెట్టుకుంటేనే ఇరాన్ తీసేమని అంటా ఉంది. నాగరాజ్ గారు, ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్, అదే విధంగా అంతర్జాతీయ జలాల విషయంలో కూడా ఇటు ఏ దేశానికి కూడా కొన్ని హక్కులు అంటూ కూడా ఏమి లేవు. అటువంటి అంతర్జాతీయ జలాల్లో ఇటు ఆల్రెడీ ఇరాన్ అటు హార్మోజ్ జలసంధి, ఎందుకంటే అటు నుంచి వెళ్లే వే కాబట్టి ఆ వేని క్లోజ్ చేయడం, అదే విధంగా ఓవరాల్ గా కూడా ఇటు అమెరికా కూడా దాన్ని దిగ్బంధించడం, ఇదంతా చూస్తుంటే అసలు ఎందుకంటే ఇక్కడ హార్మోజ్ జలసంధి క్లోజ్ అవ్వటం వల్ల కూడా ఇటు చాలా మంది దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి గత 3 నెలల కాలంగా కూడా. మరి దీనికి సంబంధించి ఎందుకని ఎటువంటి యాక్షన్ కూడా త్వరగా తీసుకోవట్లేదు?
ఇప్పుడు ఏమైందంటేనండి, ఈ మధ్య కాలంలో ఇంతకు ముందు కూడా నేను ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. యుద్ధం అనేది వివిధ రూపాల్లో తీసుకుంటాంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న మనం పాకిస్తాన్ తో హ్యాండిల్ చేసి వచ్చినప్పుడు ఇండియా అక్కడ ఇండస్ వాటర్ నుంచి వాటర్ ని బ్లాక్ చేశారు. అంటే వాటర్ ని వెపనైజ్ చేసుకొని అక్కడ పాకిస్తాన్ తో మనం హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ నేవల్ రూట్ ఏదైతే మన హార్మోజ్ ఉందో దీన్ని వెపనైజ్ చేసుకొని తన ఒక ఆయుధంగా మలుచుకొని తన అటువంటి ఆధిపత్యాన్ని, తన ఐడెంటిటీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. యుద్ధం చేసేటప్పుడు ఏది కరెక్ట్ ఏది కాదని మనం చెప్పడం కష్టం అండి. ఎందుకంటే అమెరికా మరి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కుమైని చంపేశారు దాడి చేసి, మరి ఏది కరెక్ట్? సో ఏది కరెక్ట్ అని చెప్పడం కన్నా కూడా యుద్ధంలో ఎవరెవరు అవకాశాలను బట్టి వాళ్ళు పైచేయి సాధించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఎక్కడైనా చేస్తారు, అది అమెరికా చేస్తున్నది అమెరికా చేస్తుంది. ఓవరాల్ గా అనుకుంటున్నది ఏంటంటే అమెరికా తనకున్న మిలిటరీ పవర్ మొత్తం ఈ 90 రోజుల కాన్ఫ్లిక్ట్ మనం చూసినట్టయితే అమెరికన్ పవర్, మిలిటరీ పవర్ చాలా గొప్పగా చెప్పుకుంటున్న మిలిటరీ పవర్, దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ చాలా తక్కువ అని అర్థమైంది. ఇంత చిన్న ఇరాన్ ను కూడా దారిలోకి తెచ్చే ప్రయత్నం చేయలేకపోయింది. తనకుంటే బలాలు ఉంటే ఉండొచ్చు కాక, పెద్ద పెద్ద ఆయుధ బలగాలు, న్యూక్లియర్ సామగ్రి ఉంటే ఉండొచ్చు, కానీ ఇరాన్ దగ్గరికి వచ్చి స్ట్రాటజిక్ గా హ్యాండిల్ చేయడంలో ఇరాన్ హ్యాండిల్ చేసే దాని లిమిటేషన్స్ మనకి అమెరికాకు లిమిటేషన్స్ అర్థమవుతా ఉంది. ఓకే, సో రామ్మోహన్ రావు గారు, ఇప్పటికే కూడా త్వరలో ఒప్పందం కుదరబోతుంది, మాకు ఇంకా జస్ట్ డీల్ లో టెక్స్ట్ ఫైనలైజ్ కావాల్సి ఉందంటూ కూడా ఇటు ట్రంప్ అయితే చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా అసలు డీల్ కి సంబంధించి ఇటు ఐరోపాలో ఇటు డీల్ జరగబోతుంది, రెండు దేశాలకి సంబంధించిన నాయకులు చర్చలు జరపబోతున్నారు అనే టాక్ అసలు నిజంగా వర్కౌట్ అయ్యే విషయమే అంటారా? అమెరికా అధ్యక్షుడు గారు కొంచెం అడ్డుకట్ట వేసి యూరోపియన్ చేశారు. యుద్ధం బాగా ముదిరిపోతే మేమందరం నష్టపోతున్నాం, ఇప్పటికీ ఇంకా నష్టపోతాను, ఆపండి అని వాళ్ళ కోరిక మేరకు ఆపండి ఒకటి అంటున్నారు. అట్లాగే ఇరాన్ అగ్రనాయకత్వం అసలు మాట్లాడుతుందని మరి అమెరికా అధ్యక్షుడు చెప్తున్నారు. అయితే నమ్మదగ్గ విషయం అయితే కాదండి. కానీ ఇంతకుముందు నాగరాజు గారు చెప్పినట్టు అసలు ఏ యుద్ధంలో గెలిచింది కనుక అమెరికా? వియత్నాం నుంచి మొదలుకొని, తర్వాత ఇరాక్ నుంచి మొదలుకొని, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో 2 దశాబ్దాల పాటు అక్కడ తాలిబాన్తో పోరాడి చివరికి అక్కడి నుంచి అన్ని విడిచిపెట్టి వచ్చేసారు కదా. ఇప్పుడు ఇరాన్ తో కూడా అంటారు. అట్లాగే అమెరికా అబద్ధాలకు అంతు లేదు కూడా. ఆనాడు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ చంపినప్పుడు కూడా పెద్ద ఎత్తున అణ్వాయుధాలు ఉన్నాయన్నాడు. ఒక్కటని పట్టుకోగలిగి కొండని తప్పారు, ఎల్కని పట్టుకున్నారు, అధ్యక్షుడిని తప్పేశారు కదా. అట్లాగే ఇక్కడ కూడా అణ్వాయుధాలు ఉన్నాయంటున్నారు. అణ్వాయుధాలు తయారు చేయడానికి అవసరమైంది యురేనియం శుద్ధి 70% అయింది, అది 90% అయితే తప్ప కాదు అని ఇరాన్ బుకాయింది. నా ఉద్దేశం ఏంటంటే అమెరికా దగ్గర అణ్వాయుధాలు ఉంటే తప్పలేదు, కానీ వీరి దగ్గర ఉంటే తప్ప అంటే పిచ్చివాడి చేతిలో రాయి ఇరాన్ దగ్గర ఉంటే కష్టం అని మాట అంటున్నారు. కనుక దాన్ని కంట్రోల్ చేయాల్సింది ఎవరు? ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి, వీలుగా చూసుకోవాల్సింది. కానీ ఇదంతా ఏంటంటే దానంతా వేడి చేసి దానంతా బుల్డోజ్ చేసి ఇప్పుడు అమెరికా వచ్చేసి చేతి పట్టేసి మాట్లాడుతున్నారు. అంటే అందుకు యుద్ధ రీతి ఇద్దరికి వర్తిస్తుంది. అమెరికా రామ్మోహన్ రావు గారు, మనం మొదట్లో చూసుకుంటే కూడా ఇటు ఇస్లామాబాద్ వేదికగా ఇటు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించింది. ఇప్పుడు ఇటు యూరోపా కూడా నిజంగానే మధ్యవర్తిత్వం వహిస్తుందా ఈ యుద్ధాన్ని క్లోజ్ చేసే విషయంలో? కొంచెం ఆశపడ్డారు. 40 దేశాలను ఏకీకృతం చేసి బ్రిటన్, ఫ్రాన్స్ చేసే ప్రయత్నం చేసినప్పుడు నాటో కూటమి దేశాలు పిరికి పందలు రా మీరు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడింది ట్రంప్. అప్పుడు చెడిపోయింది అంట. బ్రిటన్ ప్రయత్నం చేసి 40 దేశాలు మనతో 40 దేశాలు పిలిచి ఒక ప్రయత్నం చేసి, అంటే మీరు అన్నట్టు 21 గంటల చర్చలు మనకు పాకిస్తాన్ జరుగుతుంటే మధ్యవర్తి అక్కడి నుంచి మాట్లాడింది కదా. ఇజ్రాయెల్ తీవ్రవాద దేశం అన్నారు, తీవ్రవాద అంటే అందుకని ఇజ్రాయెల్ అన్నది. అప్పుడే మొదట్లోనే ఆదిలోనే హంసపాద పడ్డది కదా. ఇంకొక మాట కూడా చెప్తే చర్చలను ఎప్పుడు కూడా అంగీకరించిన సమస్యను ముందుకు తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు 15 అంశాలేమో అమెరికా అనేది, 10 అంశాలు ఇరాన్ అనేది అనుకోండి. ఇందులో ఇద్దరు ఉపయోగించులో పరిగిన అంశాలు మొత్తం చూసుకుంటే ఈ పీఠముడి పడకపోయింది. అసలు పీఠముడి ఎక్కడ పడుతుంది? ఈ ఏదైతే అణ్వాయుధాలు తయారు చేయడానికి అవసరం శుద్ధి చేసిన యూరియన్ మాకు అప్పచెప్తారా, లేకుంటే మధ్యవర్తి దగ్గర అప్పచెప్తారా, రష్యా దగ్గర, కనీసం రష్యా లాంటి దేశంలో అనే మాట వస్తుంది. కనుక అమెరికా ఇక్కడి నుంచి మొదలుపెట్టింది చర్చలలో ప్రతిష్టంభన అక్కడ ఏర్పడింది అంటున్నారు. మిగతా అన్ని అంశాలు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలుకి ఏమైంది? అసలుకి ఎసరు 21 గంటల చర్చలు సాగిపోయినాయి. రెండోసారి చర్చలు పిలిచినప్పుడు కూడా అది మొదలే కాదు, చర్చలు మొదలు కాకముందే అమెరికా ఉపాధ్యక్షుడు ప్రయాణాన్ని వాయిదా. ఇవంతా చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే ట్రంప్ టెంపర్ కావంటాడు, ఏది పడితే అది మాట్లాడు, అప్పుడే దూరంగా ఆడతాడు, అప్పుడే మెచ్చుకుంటాడు, ఇరాన్ మంచిది అంటాడు, అప్పుడే చెడ్డదంటాడు. చూస్తున్నాం మన భారతదేశ ప్రధాని గురించి మాట్లాడుతూ, మన భారతదేశం గురించి మాట్లాడుతూ అవసరమైతే మన మంచి వాళ్ళు అంటలేదు, చెడ్డదు అని అంటున్నారు. కనుక అమెరికా అధ్యక్షుడు నోటి దురుస్తానం అని పోతుంది అంటున్నాను. అట్లాగే అవాకులు చెవాకులు చేస్తే ప్రతిసారి కూడా ఇప్పుడు ఇవాటికి కూడా నమ్మదగ్గ విషయం కాదు. ఇరాన్ నుంచి ఏమాత్రం ప్రతిస్పందన రాకుండా ఇవాళ ప్రపంచ క్షేమం కోసం నేను కాల్పుల విరమణ ఒప్పందం గౌరవిస్తున్నాను, ఒప్పందం కుదురుతున్నది అన్ని అయిపోతున్నాయి అంటున్నాడు.
అంటే వాడు చెప్పే మాట కూడా తన నుంచి చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. దానికి కారణం ఏంటంటే తన ప్రజలకు సంతృప్తిపరచుకోవడానికి, అమెరికా ప్రజల తిరుగుబాటును అనుసరడానికి మాత్రమే ఇది చేస్తున్నారు. ఇప్పటికి కూడా నా ఉద్దేశం ఏంటంటే ట్రంప్ మాటలకు ఇప్పటి నమ్మదగ్గ మాటలు కావాలని నేను. సో నాగరాజ్ గారు, ఇటు హర్మోజ్ జలసంధి ఇష్యూకి సంబంధించి ఎలా అయినా సరే మేము దాన్ని ఓపెన్ చేస్తామంటూ కూడా ఇటు ట్రంప్ చెప్తున్నారు. కానీ హర్మోజ్ జలసంధి ఈ డీల్స్ కి సంబంధించిన ప్రతిపాదనలో కూడా హర్మోజ్ జలసంధిని ఒక 60 days తర్వాత కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా అది ఫ్రీగా ఉంచాలి అంటూ కూడా ఒక కండిషన్ ని పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. దానికి అసలు నిజంగా, ఎందుకంటే ఇటు హర్మోజ్ ని మెయిన్ గా ఇప్పుడు లాభంగా తీసుకోవాలని ఇటు ఇరాన్ భావిస్తుంది. అలాంటి హర్మోజ్ ని ఫ్రీగా ఓపెన్ చేయడం జరుగుతుందా? అంటే ఫ్రీగా ఓపెన్ చేయడం జరుగుతుందా అంటే జరిగే అవకాశాలు మాత్రం లేవమ్మా. ఎందుకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో అమెరికాకి ఇరాన్ కి వచ్చినటువంటి స్టాండ్ ఆఫ్, దీనికి ఉన్నటువంటి బేసిక్ రూట్ ని, బేసిక్ ఇష్యూస్ ని అడ్రస్ చేయకుండా ఓ శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అనుకోవడం ఇది ఊహాజనితమే అవుతుంది. తర్వాత ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఐక్యరాజ్య సమితి అనేది ప్రధానంగా ఇది మీడియేట్ చేయాల్సినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ. కానీ దానికి ఉన్న పరిస్థితి వాళ్ళు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలా అయిపోయిందంటే అమెరికా చేతిలో ఒక జేబు సంస్థలాగా తయారైంది. దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్ లో ఉంటుంది. న్యూయార్క్ లో హెడ్ క్వార్టర్ ఉంటే అక్కడ అమెరికన్ డొమెస్టిక్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి వర్తిస్తాయి. అంతే తప్ప ఇంటర్నేషనల్ లా అనేది ఐక్యరాజ్య సమితికి వర్తించదు. సో దానికి అమెరికాకి వీటో పవర్ ఉంది. అలాగే ఎక్కువ బడ్జెట్, యుఎన్ఓకి అవసరమైనటువంటి బడ్జెట్ ఎక్కువ భాగం అమెరికానే భరిస్తోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఇతర దేశాలతో ఏదన్నా ఇట్లాంటి కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఐక్యరాజ్య సమితి ఒక ఫెయిర్ డీల్ చేస్తుందనే నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితిని మళ్ళీ రీఆర్గనైజ్ చేసి రీఓరియంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఇది ప్రపంచ దేశాలు, అన్ని దేశాలకి, బలహీనుడికి బలవంతుడికి మధ్య ఒక సరైనటువంటి ఒక నెగోషియేట్ చేసే ఒక ఏజెన్సీగా క్రియేట్ చేయాల్సిన, బలవత్తరమైన ఏజెన్సీగా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోందమ్మా. అప్పుడే ఇలాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. సరే, ఇప్పుడు ఈ పీస్ డీల్ కి సంబంధించి ఆల్రెడీ ట్రంప్ చెప్తున్నారు, ఇటు ఇరాన్ కూడా ఇంకా కన్ఫర్మేషన్ కావాల్సింది ఉందంటూ కూడా చెప్తుంది. కానీ టోటల్ గా ఈ వార్ ఇష్యూలో కూడా ఇజ్రాయెల్ పాత్ర ఎంతవరకు ఉంది? ఎందుకంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ మొన్నటి నుంచి కూడా January 8th నుంచి కూడా ఇటు ఆల్రెడీ లెబనాన్ మీద, హిజ్బుల్లా మీద దాడుల్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. కానీ ఈ పీస్ డీల్ కి మరి ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుందంటే ఇజ్రాయెల్ను అమెరికా కలిసే ప్రయాణం చేస్తున్నాయి చాలా విషయాల్లో. ఇప్పుడు కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయి, ఇద్దరికి కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్నాయి అనే వార్తలు అయితే వస్తున్నాయి. అందుకని ఇజ్రాయెల్ పూర్తిగా కూడా తన పంథాలో తను కొనసాగుతుంది, కంటిన్యూ అవుతుంది అనే వార్త ఉంది కదా. అంటే మైనర్ గా ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు, కానీ మేజర్ గా అక్కడ పాలస్తీనాకి ఇజ్రాయెల్ కి ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఉంది. ఆ కాన్ఫ్లిక్ట్ లో అమెరికా మొదటి నుంచి కూడా దాని స్టాండ్ ఏంటంటే ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తుంది. గజా స్ట్రిప్ లో జరిగిన వార్ గానీ, పాలస్తీనాకి ఇజ్రాయెల్ కి జరుగుతున్నటువంటి కంటిన్యూయింగ్ ఆన్ గోయింగ్ వార్ లో గానీ ఎప్పుడు కూడా అమెరికా అనేది ఇజ్రాయెల్ పక్షంలోనే ఉంటుంది. సో ఇజ్రాయెల్ పక్షంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు దే ఆర్ ఆన్ ద సేమ్ పేజ్, దే ఆర్ సెయిలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అనేటటువంటి మెసేజ్ ఇవ్వడం వల్ల ఇది ఖచ్చితంగా అట్లా వేరు వేరు స్టాండ్స్ ఉన్నట్టుగా మనకు కనపట్లేదమ్మా పైకి. ఓకే అండి. సో రామ్మోహన్ రావు గారు ముందు నుంచి కూడా ఇటు ట్రంప్ చెప్తున్నప్పుడు ఇటు ఇరాన్ ని మేము దెబ్బతీయాలంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ఖర్గ దీవిని మేము స్వాధీనం చేసుకుంటాం, అది స్వాధీనం చేసుకుంటే ఇరాన్ ని కోలుకునే విధంగా దెబ్బతీయచ్చు అనే అంశం వస్తుంది. నిన్న రాత్రి కూడా ఆయన ట్వీట్ చేసినప్పుడు కూడా ముఖ్యంగా ఏదైతే ఇరాన్ కి ప్రధానంగా ఉందో ఆయిల్ హబ్, ఆ ఖర్గ దీవిని కూడా మేము స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్పారు. అదేవిధంగా దాని తర్వాత కూడా ఇంకా శాంతి చర్చలు అన్నారు. అంటే ఓవరాల్ గా ఈ ఖర్గ దీవిని ఇంకా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన ఇంకా ట్రంప్ కి ఉందా, లేదంటే శాంతి చర్చల్లో పూర్తిగా వదిలేసే అవకాశం ఉందా? అదొకటే కాదు కాదు, మొత్తం ఇప్పటిదాకా గగనతల యుద్ధం చేసినాం, భూతల యుద్ధం చేస్తున్నాం. అతి త్వరలో 10,000 మంది సైనికులు ఇప్పుడు సముద్రంలో ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా వస్తున్నారు. ముగ్గురు కలిసి రెండు బుక్కలు పంచుకుంటున్నారు, చూస్తున్నాం. అందుకనే ఇరాన్ కూడా అంత తగ్గట్టు స్పందించింది. మాతో మీరు భూతల యుద్ధం చేస్తే మీ సైనికులను స్టాక్ చేపలకు సముద్రంలో పడేస్తాం, స్టాక్ ఆహారంగా మారుస్తాం అనేది. కనుక యుద్ధ నీతిలో ఎంతైనా సరే మనకు ఇరాన్ చాలా గట్టిగా ఉంది. ఆ ఇరాన్ చాలా తక్కువ అంచనా వేసింది. ఏం చేసింది, వీళ్ళందరూ ఏం చేశారో తెలియదు, చాలా తక్కువ అంచనా వేసింది. భూతల యుద్ధంలో ఎట్టి పరిస్థితులు గెలవలేమని అమెరికా అధ్యక్షులకు తెలుసు. కనుక ఖర్గదీవ్ గురించి మాట్లాడుతున్నారు ఏంటంటే సముద్రంలో ఇటు పక్కన ఉంది కనుక మాట్లాడగలుగుతున్నారు. అంటే ఇదే రోజు విషయంలో కూడా ధర్మజలస విషయంలో గారు చాలా సార్లు వాళ్ళ గడపను పోయి నేను తోలుబోస్తులు చేస్తానని అమెరికా అధ్యక్షుడు. అసలు అంతర్జాతీయ ఇంత మంచి ప్రశ్న చేశాం. ఇంతకుముందు నేను చేసింది అంతర్జాతీయ జలాలు ఎవరి పెత్తనం ఉండదు కదా. ఇటుపక్క ఈ దేశానికి జలాలు, ఆ దేశానికి జలాలు ఉన్నాయి.
హర్మోజ్ జలసంధిలో అంతర్జాతీయ జలాల నుంచి ఓడలు బైపాస్ అవుతున్నాయి. అటువంటి దాన్ని చదువునామా అని అమెరికా ఏమన్నదంటే మీరు వసూలు చేస్తున్నారు, మన ఇద్దరం కలిసి వసూలు చేసుకుందాం అన్నది ఒక ప్రతిపాదన పెట్టింది. ఇరాన్ ఒప్పుకోండి, లేకపోతే ఇద్దరు కలిసి వసూలు చేసుకునే వాళ్ళు కూడా, అంటే మనకు దొంగలు ఒకటైనట్టు ఇద్దరు చేసుకునేవాళ్ళు. కానీ ఇరాన్ ఒప్పుకోండి ఒకటి. రెండోది ఏంటంటే అరకు టీవీని స్వాధీనం చేసుకుంటాను వాళ్ళ కొత్త మాట కాదు, వాళ్ళ మొదలైన మాట కాదు. చాలా నుంచి అంటున్నాడు, గట్టిగా మాట్లాడితే భూతాల యుద్ధం చేస్తా అంటున్నాడు. కానీ ఇరాన్ గెరిలా యుద్ధం ముందు వీళ్ళు ఏం పనికిరా. అంతేందుకు ఖరీదైన విషయమేమో ఇటు పక్కన అమెరికా చేస్తుంది, చవక యుద్ధమేమో చవకగా టార్గెట్ రీచ్ అవుతూ చేస్తున్న యుద్ధమేమో ఇరాన్ చేస్తుంది. అందుకనే మనకు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక పద్యం ఉంది, మన కుంజర యోధము దోమ కుత్తుకట్టు వచ్చారని ఒక పద్యం ఉన్నాయి. అంటే కుంజర యోధం అంటే అమెరికా, అంటే ఏనుగుల గుంపు. రిపబ్లికన్ పార్టీ గుర్తు కూడా ఏనుగులే, కనుక ఏనుగుల గుంపు ఎక్కడికి వచ్చింది? ఇవాళ ఇరాన్ అనే మన హర్మోజ్ జలసంధిలో వచ్చింది అంటున్నాను నేను. బయట వీటి కాపలా కాస్తున్నారు, లోపల వాళ్ళు కాపలా కాస్తున్నారు. అందుకని ఇప్పుడు నిన్న అమెరికా కొన్ని నౌకలు పేల్చేయడానికి కారణం ఏంటంటే అందులో నుంచి బయటపడింది. ఇరాన్ మన హర్మోజ్ జలసంధి నుంచి బయటపడ్డ వాటి మీద వీళ్ళు దాడి చేశారు అమెరికా అధ్యక్షులు. అంతేందుకు రీసాలిడేట్ ప్లాంట్ మీద, మంచినీళ్ళ ప్లాంట్ మీద దాడి చేశారు. ఇంతకుముందు నాగరాజు గారు చెప్పినట్టు యుద్ధంలో నీతి ఉండదు, యుద్ధంలో ఏదైనా సరే నీతి తప్ప నీతి చెప్తారు. కానీ పూర్తిగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఎప్పుడైనా కరెక్ట్ కాదు. ఇజ్రాయల్ గురించి ఒక మనకే ప్రవహిస్తారు. ఇజ్రాయల్ అధ్యక్షుడిని పట్టుకొని నువ్వు పనికిమాలిన వెదవు, నువ్వు పిచ్చివాడివి, నువ్వు ఎప్పుడో జైల్లో ఉంచాల్సింది, అవినీతి పరుడివి, నేను రక్షిస్తున్నాను, నేను కాపాడుతున్నానని చెప్పిన తర్వాత విభేదాలు ఏవైతే ఖచ్చితంగా ఉన్నాయంటున్నా నేను. ఇజ్రాయెల్ అధ్యక్షుడి మీద అవాకులు చెవకులు చేరిండినే, కానీ ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు పర్మనెంట్ లీడర్ అక్కడ. నువ్వు ఎన్నికే కాదు కాదు. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇజ్రాయెల్ కు అమెరికాకు విభేదాలు ఉన్నాయి, అది బయటపడ్డంటే పూర్తిగా పాము ముంగిసలాగా ఇరాన్ ఇజ్రాయెల్ ఉన్నది. అమెరికాకి ఇంత అవసరం లేదు. మన కందకు లేని దురద కథకెందుకు అన్నట్టు ఇవాళ అమెరికాను అనవసరం జోక్యం చేసుకునే యుద్ధంలో నష్టపోతుంది కూడా అమెరికా. ఇజ్రాయెల్ నష్టపోదు. ఇజ్రాయెల్ ఖచ్చితంగా అదే పద్ధతిలో ఉంది. ఇరాన్ దెబ్బతీయకుండా మాత్రమే మా బతుకు తెరువు ఉందని చెప్పి ఇజ్రాయెల్ భావిస్తుంది. యుద్ధం ముగియడానికి అమెరికా ఇరాన్ ఎంత కారణమో ఇజ్రాయెల్ కూడా మీరు అన్నట్టు సహకరిస్తేనే అది యుద్ధం ముగిసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. సో నాగరాజ్ గారు, ఇటు యుద్ధం వాతావరణం వల్ల కూడా క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగి ప్రపంచ దేశాల్లో కూడా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సిచ్యువేషన్ ఉంది. సో ఇటు ఈ యుద్ధ భయానక సిచ్యువేషన్లకి సంబంధించి ఇటు స్టాక్ మార్కెట్లు కావచ్చు, అదేవిధంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి, స్టాక్ మార్కెట్లు పడ్డాయి. అదేవిధంగా వెంటనే ఇటు శాంతి చర్చలు అంటూ కూడా ఇటు ట్రంప్ యూటర్న్ తీసుకున్న వెంటనే కూడా ఇటు మళ్ళీ గ్లోబల్ మార్కెట్లు అనేవి కాస్త కోలుకున్నాయి. ఇదంతా కూడా ఓవరాల్ గా ఈ గ్లోబల్ మార్కెట్ ని కంట్రోల్ చేయడానికి ట్రంప్ వేసిన వ్యూహం అనుకోవచ్చా? అసలు ఇదంతా కూడా ఇప్పటికే ప్రపంచ ఇంధన మార్కెట్ మీద కూడా అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అసలు ఈ ఎఫెక్ట్ ఇంకా ఎంత వరకు ఉండే అవకాశం ఉంది? ఇందులో 2-3 అంశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ ఇలా మాట్లాడుతున్నాడు అంటే యాక్చువల్ గా సంధి ప్రేలాపన. ఇది సంధి ఇరాన్ వైపు నుంచి ఎటువంటి ఓపెన్ గా అట్లాంటి యువర్చర్ అలాంటి ప్రకటన రాకుండానే ట్రంప్ చెప్తున్నాడు అయిపోయింది, మేమంతా కూర్చుంటున్నాము, ఇంకో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ చేస్తున్నామని. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నంబర్ 1 అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. యుద్ధం తాలూకు వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ ద హీట్. ఇప్పటి నుంచి కాదు, చాలా రకరకాల యుద్ధాలు. అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. అంతకుముందు బైడెన్ ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా మెయిన్ కారణము ఇజ్రాయెల్ మీద, అక్కడ పాలస్తీనా మీద కంటిన్యూస్ గా గజా మీద జరిగినటువంటి యుద్ధం తాలూకు దాని ఇంపాక్ట్ ఎఫెక్ట్ వల్ల, అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల వల్ల బైడెన్ ఓడిపోవడం జరిగింది అక్కడ ఎలక్షన్ లో. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ కి అదే పరిస్థితి ఉండి అక్కడ ఉన్న ప్రజల్ని ప్లీజ్ చేయాలి ఇమీడియట్ గా. సో ఒకటి. రెండోది మీరు అన్నది ఏంటంటే గ్లోబల్ ముఖ్యంగా మార్కెట్స్ ని దానికి ఒక రకమైనటువంటి ఇమీడియట్ గా ఒక ఇన్ఫ్లేటెడ్ వాతావరణం ఒకటి క్రియేట్ చేయాలి. యుద్ధం లేదు అయిపోయింది అంటే ఆ మార్కెట్ మళ్ళా ప్రాణం పుంజుకుంటుంది. పడిపోతున్నటువంటి మార్కెట్ ధరలు మళ్ళీ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లు పెరుగుతాయి. ఇది రెండోది. మూడోది, యుద్ధ ప్రభావం అనేది లేకుండా ఎలా ఉంటుంది? ముఖ్యంగా మన భారతదేశం అయితే 90% ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ అక్కడ నుంచి మనకు బయట ఇరాన్ ఈ దేశాల నుంచి వస్తున్నటువంటివే. ఆగిపోతే మనకు ఊపిరి ఆగిపోతుంది. సైకిల్ మీద మనం వెళ్లాల్సి వస్తుంది. ఆల్రెడీ మనం చూసాం, మొన్న యుద్ధం జరిగినప్పుడు ప్రతి హోటల్లోనూ కాఫీ ధర 20 రూపాయల నుంచి 25 రూపాయలు పెంచడం అయింది. ఎందుకంటే గ్యాస్ దొరకడం లేదు. ఇడ్లీ ధర 25 నుంచి 30 పెంచాము, 5 రూపాయలు పెంచాము. దాని ఇంపాక్ట్ అనేది ఇంతకుముందు యుద్ధం అనేది ఎక్కడో జరిగేది మనకు తెలిసేది కాదు, చనిపోయారని వార్తలు చూసేవాళ్ళం. ఇప్పుడు యుద్ధం తాలూకు ప్రతిరోజు ప్రతినిత్యం మనం పడాలి. మన బళ్ళు కార్లు ముందుకెళ్ళవు. ఆహార పదార్థాలు రేట్లు పెరిగిపోతాయి. హోటల్కి వెళ్తే కాఫీ టిఫిన్ రేట్లు పెరిగిపోతాయి. సామాన్యుడి మీద విపరీతమైనటువంటి పెనుభారం పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. యుద్ధ ప్రభావం అది. ఓకే అండి.
ఓకే నాగరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఓవరాల్ గా కూడా పశ్చిమాసియాలో కూడా ఈ యుద్ధం అనేది ఇది ఒక కీలక పరిణామం అనే చెప్పాలి యుద్ధంలో. ఎందుకంటే నిజంగానే ఈ పీస్ టాక్స్ కంటిన్యూ అవుతాయా, ఐరోపా మధ్యవర్తిత్వం వహించి ఇటు దీనికి సంబంధించి డీల్ ని క్లోజ్ చేయబోతుందా, ఏ విధంగా ఉండబోతుందా అనేది చూడాల్సి ఉంది. సో ఓవరాల్ గా ఇటు ఇరాన్ అయితే దీనికి సంబంధించి ఇంకా డీల్ లోని టెక్స్ట్ ఇంకా ఫైనల్ కావాలంటూ కూడా ఇరాన్ చెప్తుంది. ఇటు పక్క ట్రంప్ ఏమో మేము చెప్పిన ప్రతిపాదనలకి ఇటు ఇరాన్ అంగీకరించింది అంటుంది. అదేవిధంగా యురేనియన్ కి సంబంధించి ట్రంప్ ఒక మెట్టు దిగారు. ఎందుకంటే యురేనియన్ నిల్వలు ఇరాన్ లోనే ఉంటాయి. తదుపరి దానికి సంబంధించి ఇటు ఐరాస అధికారులు అయితే దాన్ని కంట్రోల్ చేస్తారనే విషయం చెప్పారు. అదేవిధంగా హార్మోస్ కి సంబంధించి కూడా కొన్ని కండిషన్స్ ని ఇటు ట్రంప్ పెట్టారు. మరి హార్మోస్ కి సంబంధించిన కండిషన్స్ ని ఇటు ఇరాన్ ఒప్పుకుంటుందా, అసలు ఈ పీస్ టాక్స్ అనేవి ఎంతవరకు వెళ్ళబోతున్నాయి, నిజంగా చర్చలు కొలిక్కి వచ్చి పశ్చిమాసియా ప్రశాంతంగా మారబోతుందా, మరి ఈ అంశాలన్నీ కూడా చూడాల్సి ఉంది. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి వాచింగ్ ఐ న్యూస్.